అండ్ మీరు ఇదే వెస్టర్న్ చాలా బాగా ఇదేలా అలవాటైంది మీకు? అంటే కొంతమంది సాహిత్యంలో ఉన్నప్పుడు ఒకే జోన్లో వెళ్తుంటారు, మీరు ఇటు వెస్టర్న్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్, అట్లా ఎలా ఏం లేదు. పాసిబుల్? అంటే నాకు ముందు నుంచి కూడా ఇది చిన్నప్పటి నుంచి కాస్త మైకేల్ జాక్సన్, మైకేల్ బోల్డన్, విట్నీ హ్యూస్టన్ ఇలా వెస్ట్రన్ సాంగ్స్, వెస్ట్రన్ మ్యూజిక్ బాగా, వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్, తైచావ్స్కీ, బిథోవెన్ ఇలాంటి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్స్ వింటాం. తర్వాత బాగా ఎక్స్పోజర్ బేసికల్గా వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ కూడా ఈక్వల్లీ ఇటు సాంప్రదాయ తెలుగు మన కర్ణాటక సంగీతం మీద మా అమ్మగారు కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం ఉన్నది. సో ఆవిడ అదేంటి త్యాగరాజ పంచరత్న కీర్తనలని ఆవిడ పాడుతూ ఉండేది. సో అట్లా ఈ కీర్తనలు, వర్ణాలు ఇవన్నీ ఈ యొక్క తెలుగు పాటలన్నీ, తెలుగు మన సాంప్రదాయ పాటలన్నీ వీటి మీద ఒక అవగాహన, ఒక గౌరవం ఏర్పడింది. అలాగే నేను చదువుతున్న రోజుల్లో కాస్త ఈ పాశ్చాత్య పోకళ్ళల్లో పోయి పాశ్చాత్య పెను తుఫానులో కొట్టుకుపోతూ సో ఎక్కువ వెస్ట్రన్ మైకేల్ జాక్సన్ హ్యాడ్ అన్ వెరీ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆన్ మీ. వాట్ వి కాల్, అఫ్ కోర్స్ అందరూ ద హోల్ వరల్డ్, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆయనకి వీరాభిమానులు ఉన్నారు. సో అలాంటి వీరాభిమానులు నేను కూడా ఒక వీరాభిమానిని. సో ఆయనలా పాడాలని, ఆయనలా చేయాలని, మ్యూజిక్ చేయాలని ఒక తపన. సో ఒక ఆలో ఉండే ఆయన ఏ పాట విన్నా కూడా ఒక ఒక ఉద్విగ్నత, ఒక హైలోనే, ఒక బ్యాడ్ కానీ, ఒక థ్రిల్లర్ కానీ, డేంజరస్ కానీ, ఒక హూ ఈజ్ ఇట్ అనే సాంగ్, ఆ పాట మాత్రం రాత్రింపవళ్ళు ఆ పాట వింటూనే ఉండేవాడిని నేను. తర్వాత రిమెంబర్ ద టైం, ఇలా బ్యాడ్లో అదేంటి ఐ జస్ట్ క్యాన్ స్టాప్ లవింగ్ యూ, లైబీరియన్ గర్ల్ లాంటి పాటలు. అలాగే వాట్ వి కాల్ థ్రిల్లర్ ఆల్బంలో హ్యూమన్ నేచర్, పర్టికులర్గా హ్యూమన్ నేచర్ అనే సాంగ్ చాలా ఇష్టం నాకు. సో వెస్ట్రన్ క్లాసికల్ పాటలన్నీ, ఇది కాకుండా లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంది నాకు. అన్ని పాటలు ఎక్కువ వెస్ట్రన్ మ్యూజిక్ వింటూ ఉండేవాడిని.